టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో వరుసగా 3 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా 4 మ్యాచ్ల తర్వాత అతను ఫామ్ అందుకున్నాడు. జింబాబ్వేతో గురువారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55 పరుగులు చేశాడు. బ్యాట్తోనే తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్ ను ఇన్స్టా పోస్ట్ తో అభిషేక్ శర్మ సెలబ్రేట్ చేసుకున్నాడు. కృతజ్ఞతతో ఉన్నాను, లక్ష్యంపై దృష్టి పెట్టాను, ముందుకు సాగుతున్నాను అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ పోస్ట్ కు యువరాజ్ సింగ్ ఓ చెప్పు ఎమోజీని కామెంట్ గా పెట్టాడు. దాంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే యువి ఇలా చెప్పు ఎమోజీ పెట్టడం ఇదే తొలిసారి. గతంలో అతను ఈ తరహా ఎమోజీలను పెట్టాడు. ఆటపై మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతోనే యువి మందలించాడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మరోవైపు అభిషేక్ శర్మ ప్రదర్శనను కొనియాడుతూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. టీమ్ మేనేజ్మెంట్ అందించిన సహకారంతోనే తాను ఫామ్ అందుకోగలిగానని అభిషేక్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ జట్టు సపోర్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకంటే సహచర క్రికెటర్లకే నాపై నమ్మకం ఎక్కువగా ఉంది. హాఫ్ సెంచరీ చేశాక భావోద్వేగానికి గురయ్యా. అత్యుత్తమ ఆట తీరు కనబర్చేందుకు ప్రయత్నించా. అయినా నా బెస్ట్ ఇంకా రాలేదు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఒక జట్టులా కాకుండా కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి బెస్ట్ గేమ్ రావాలని జట్టు అంతా కోరుకుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. నేను కూడా ఎదురు చూస్తున్నా. టీ20 ప్రపంచ కప్ ప్రారంభమయ్యే సమయానికి నా ఆరోగ్యం కూడా అంత బాలేదు. అంతకు ముందు ఆసుపత్రి పాలయ్య. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో దేశం కోసం తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మంచి ఆరంభం దక్కాలని కోరుకున్నా. కానీ అలా జరగలేదు. అయినా సరే జట్టు సభ్యుల నుంచి ఇప్పటికీ అదే మద్దతు లభిస్తోంది. మరీ ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యాభాయ్ నాపై చాలా నమ్మకం ఉంచారు. ఇంకో మ్యాచ్ డకౌట్ అయినా సరే పక్కన పెట్టేది లేదని, జట్టు కోసం విజయాలు అందించాలని చెప్పారు. జట్టుకు కీలకమైన ప్లేయర్ గా నన్ను భావించారు. అందుకే జింబాబ్వేపై హాఫ్ సెంచరీని నేను నా జట్టు సహచరులు, కోచ్, కెప్టెన్ కు అంకితం చేశామని అభిషేక్ వెల్లడించారు.